'దేవరా' మూవీ రివ్యూ. అసలు ఏం చెప్పాలంటే మూవీ బిలో యావరేజ్. బిలో యావరేజ్ కూడా వర్డ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే అసలు బ్లాక్ బస్టర్ మూవీ, పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అని ఫిక్స్ అయిపోయి ఇంటర్వెల్ దగ్గర అందరం ఫిక్స్ అయిపోయారు. అదిరిపోయింది మూవీ, ఇంకేం కావాలి అని చెప్పి. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఎంత హై ఇచ్చిందో సెకండ్ హాఫ్ అంత దారుణంగా బ్యాక్ లాగేసింది. చాలా చాలా డిసప్పాయింట్ అయింది సెకండ్ హాఫ్లో. అంటే ఈ పర్టికులర్గా ఈ మూవీ ప్రమోషన్స్లో ప్రతి దగ్గర అలా ఏంటంటే లాస్ట్ 40 మినిట్స్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది అన్నారు. ఓకే, మధ్యలో పాటు వదిలేసిన నేను వెయిట్ చేసిన కూడా లాస్ట్ 40 మినిట్స్కి ఏమైనా మారుద్దా, ఏమైనా చేస్తా అంటే లేదు, అలా డ్రాగ్ చేసింది వెనక్కి. ఇంకోటి కూడా లాస్ట్ 5 మినిట్స్ బాగా ఎమోషనల్గా ఉంటుంది, సెంటిమెంటల్గా ఉంటుంది, ఇది అది అన్నారు. ఆ సెంటిమెంట్ వర్క్ అవ్వలేదు, అస్సలు వర్క్ అవ్వలేదు అది. ఇంకోటి కూడా ఈ ఫైటింగ్ సీన్స్ కూడా, ఇంకా క్యారెక్టర్ బిల్డ్ చేయడం కూడా, దేవరా, వర, ఇంకా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా నాకు అంత ఏమనిపించలేదు. ఏదన్నా అంటే ఓకే వీడి దాని మీద చూద్దాం, ఎన్టీఆర్ ఏదంటే అదే దేవరా అన్నట్టు చూపించారు మూవీలో. సైఫ్ అలీ క్యారెక్టర్ వాడు విలను ఏదో చేసేస్తారు ఇది అది అనుకుని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నా తప్పే. బట్ వాడి క్యారెక్టర్ కూడా అంత రిజిస్టర్ ఏం అవ్వలేదు, మామూలుగా అనిపించింది అంతే. జాహ్నవి కపూర్ అయితే ఎందుకుందో కూడా తెలియదు, జస్ట్ ఆ పాటకు పెట్టారు. పాజిటివ్స్ ఏంటంటే మూవీ మొత్తంలో ఒకటి మెయిన్ పాజిటివ్ ఎన్టీఆర్ ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా బ్లడ్ పెట్టేశారు. కానీ అదొకటి. రెండు, అనిరుద్ధ్ కొట్టిన బీజము మెంటల్ వచ్చింది అసలు, అంత బాగుంది. ఇంకా మూవీ మొత్తం ఏదైనా హైలైట్ సీన్ ఉంటే అది ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్, చాలా బాగుంటుంది. అది మీకు ఓవరాల్గా దీన్ని బట్టి చూడాలనుకుంటే చూడండి, కానీ మ్యాక్సిమం అన్ని థియేటర్లో చూడండి ఖచ్చితంగా. మరీ మల్టీప్లెక్స్లో కాకుండా రియల్ స్క్రీన్స్లో నీట్గా ప్రశాంతంగా చూడండి. మెయిన్గా డాల్బీ అట్మాస్ ఉండేటట్టు చూసుకోండి ఆ థియేటర్లో.